గాంధీ ఆసుపత్రి అవకతవకలపై ప్రభుత్వం స్పందించింది. సూపరింటెండెంట్ నుంచి కింది స్థాయి ఉద్యోగుల నిర్లక్ష్యం వహించడంపై హెచ్ఆర్సీ మొట్టికాయలేసింది. పేషెంట్లకు ఎదురవుతున్న సమస్యలపై వారం రోజుల్లో రిపోర్ట్ ఇవ్వాలని చైర్మన్ సూచించడంతో వైద్యాధికారుల్లో వణుకు పుడుతోంది. సూపరింటెండెంట్ తీరుపై ఫైర్ అయిన ఉన్నతాధికారులు ఆయన్ను మందలించి అడ్మినిస్ట్రేషన్ బాధ్యతలు మరొకరికి అప్పగించారు. రాష్ట్రంలోనే పేరుగాంచిన గాంధీ ఆసుపత్రిలో అవకతవకలపై B6 కథనాలకు ప్రభుత్వం స్పందించింది. పేషెంట్లకు కనీస సదుపాయాలైన మంచినీరు, స్ట్రెచర్ కొరత, పారిశుద్ధ్య సమస్యలు, మందుల కొరత వంటి అంశాలను వెలుగులోకి తెచ్చిన సూపరింటెండెంట్ పట్టించుకోకపోవడంపై ఉన్నతాధికారులు సీరియస్ అయ్యారు. ఆసుపత్రిలో పేషెంట్ల ప్రాణాలను గాలికొదిలేసిన సూపరింటెండెంట్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుత సూపరింటెండెంట్ వెంకటేశ్వర్లను అడ్మినిస్ట్రేషన్ బాధ్యతల నుంచి పక్కకు జరిపి సీనియర్ డాక్టర్ పిఏ చలంకు అదనపు బాధ్యతలు అప్పగించారు. డిప్యూటీ సూపరింటెండెంట్గా ప్రమోషన్ ఇచ్చారు. ఆసుపత్రి పరిస్థితిని చక్కదిద్దాల్సిన బాధ్యత కలిగిన అధికారులు మొండిగా వ్యవహరించడం, కనీస సదుపాయాలు కూడా కల్పించకపోవడంపై రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ స్పందించింది. హెచ్ఆర్సీ చైర్మన్ నిసార్ అహ్మద్ కక్రు స్వయంగా ఆసుపత్రికి వచ్చి వార్డుల్లో పరిస్థితి, వైద్యం అందుతున్న తీరును తెలుసుకున్నారు. రోగులకు కనీస సదుపాయాలు కూడా కల్పించకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆసుపత్రి పరిస్థితిపై వారం రోజుల్లో నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. It's not a rash and negligent act, but it will be a case of murder. So like this medicine, what we understand, unless doctors say, there may be some medicines which may not be unsafe even to consume after date of expiry, but there may be drugs which may adversely affect the health of a person. Apart from that it stretches his days of sickness. మానవతా దృక్పథం ఉండాలి. తీసుకొస్తే నీ అడ్రస్ తీసుకురా, నీతో పాటు పూచి ఉండేవాడిని తీసుకురా. దేనికి పూచి? ఏమైనా కార్పొరేట్ హాస్పిటల్లో డబ్బులు కట్టి చేయడానికి? ప్రభుత్వ ఆసుపత్రి అన్నీ ఉచితంగా చేయాలి, ఖచ్చితంగా బాగా చూసుకోవాలి, వాళ్ళందరినీ పేషెంట్స్ తగిన సౌకర్యాలు కల్పించాలి. ఇంకా బాత్రూముల పరిస్థితి అయితే ఇంకా చాలా అధ్వానం. నాకైతే వీలు కాలేదు లోపలికి పోవటానికి కూడా. కానీ కనీసం ఎటువంటి పరిస్థితులు వాళ్ళకి కల్పించారని చెప్పి చూస్తే అంతటి దయనీయమైన పరిస్థితులు ఉన్నాయి. ఇక్కడి వైద్యులు ఎన్నో క్రిటికల్ ఆపరేషన్స్ చేసి వేలాది మందిని కాపాడుతున్నా కొద్ది మంది నిర్లక్ష్యంతో ఆసుపత్రి పేరుకు మచ్చ తెస్తున్నారు. ఆసుపత్రిలో వైద్యం అందించడంలో చిత్తశుద్ధి కనిపిస్తున్నా కనీస సదుపాయాలు మెరుగుపరచడంలో యంత్రాంగం విఫలం చెందడంపై ప్రజల్లో నిరసన వ్యక్తమవుతోంది. ఆసుపత్రిలో ఎక్కడ కూడా కనీసం కంప్లైంట్ నెంబర్ కానీ బాక్స్ కానీ ఏర్పాటు చేయని ఆసుపత్రి సూపరింటెండెంట్ తీరుపై విమర్శలు ఎక్కువయ్యాయి. ఇవన్నీ కప్పిపుచ్చుకునేందుకు ఆసుపత్రికి మీడియాను రానివ్వకుండా సెక్యూరిటీని పెట్టడం వివాదాస్పదమైంది. ఇదే విధంగా పాలన గాలి కొదిలేస్తే ఆసుపత్రికి రావడానికి పేషెంట్లు జంకే పరిస్థితి ఎదురుకానుంది.